శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో చంద్రుడు ఉన్నారు. ఇక గురువు గారు మిథున రాశిలో, శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో, రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు తులారాశిలో, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇక వక్రించినటువంటి శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 20వ తేదీ సెప్టెంబర్ నాటికి ఏ ఏ గ్రహస్థితులు మారి ఉన్నాయి అంటే చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారి గారి యొక్క స్థితి సింహరాశిలోకే వచ్చి ఉన్నది. ఈ గ్రహాల యొక్క మార్పు ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది, గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, అలాగే గ్రహ దృష్టులు ఎలా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేసినట్టయితే రవి బుధులు బుధ ఆదిత్య యోగంలో యోగిస్తున్నారు. కన్య రాశిలో బుధుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కన్య రాశిలో. ఇదొక విశేషం కాగా శని గారి దృష్టి పడుతోంది. ఇది మరి ఒక విశేషం అవుతూ ఉన్నది. వైద్య రంగంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి. కొత్త కొత్త మందులు వస్తాయి. వైద్య పరిశోధనలు ఫలిస్తూ ఉంటాయి. వైద్య విద్యార్థులకి కానీ, వైద్యులకి కానీ, లేదా వైద్యానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానీ, అంటే మెడికల్ షాప్స్, ఈ ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళకి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ ఏ రాసుల వరకు ఉంటాయి అనేది రాసుల వివరణలో చెప్పుకుందాం. అలాగే శుక్ర చంద్ర కేతు ఈ 3 గ్రహాల కలయిక ఇక్కడ సింహ రాశిలో జరుగుతుంది. శుక్ర చంద్రుల కలయిక మంచిదే అయినప్పటికీ కేతువుతో కలిసి ఉండడం కానీ, రాహువు గారి దృష్టి ఉండడం కానీ అంత మంచిది కాదు. కాబట్టి కళాకారులు జాగ్రత్తగా ఉండాలి. అన్యోన్య దాంపత్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం కలహించుకునే వారికి ఇంకా మనం చెప్పేదేం లేదు, ఆ కలహాలు అలాగే వెళ్తూ ఉంటాయి. కానీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారండి అనేటటువంటి భార్యాభర్తల మధ్యలో కూడా ఏమన్నా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ రాసుల వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉంది. కుజుని వల్ల ఏర్పడేటటువంటి దుష్ట ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గుతుంది. అది ఎవరెవరికి తగ్గుతుంది అనేది రాసుల వివరణలో చెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇవే జరిగి ఉన్నాయి కాబట్టి ఇక రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటి అంటే కర్కాటక రాశికి 8వ స్థానంలో గ్రహణం ఏర్పడి ఉన్నది. ఇది కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలనే ఒక నెల రోజుల వరకు దాని యొక్క ప్రభావాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చంద్రగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా చాలా మంచిది. రాశి అధిపతి కాబట్టి జరిగినది కూడా చంద్రగ్రహణం కాబట్టి. అయితే చంద్రుడు ఇప్పుడు ప్రస్తుతము ఉచ్చులో ఉన్నారు, లాభస్థానంలో. గురువు గారి యొక్క స్థితి వ్యయస్థానంలో ఉండి శుభకార్యాలను చేయిస్తూ ఉంటుంది. శుభకార్యాల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ లాభము చాలా బాగుంది, ఇక్కడ వ్యయము చాలా బాగుంది. మరి శుక్రాచార్యుల వారు రాశిలోనే ఉన్నారు కదా, ఇది కూడా చాలా చాలా బాగుంది కదా అనుకుంటే శుక్రాచార్యుల వారి మీదికి రాహు గారి దృష్టి వారాంతంలో జరుగుతూ ఉంది. ఇది కొంచెం శుభాశుభ మిశ్రమమైన ఫలితం అవుతూ ఉండగా బుధ ఆదిత్య యోగము 3వ స్థానంలోకి వచ్చి ఉన్నది వారాంతంలో. ఇది చాలా చాలా అద్భుతమైన ఫలితం. అంటే ఏది చూసినా ఒకటి ప్లస్ పాయింట్ కనిపిస్తోంది, ఒకటి వ్యతిరేకత కనిపిస్తోంది. అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా స్తోత్ర పారాయణాలు చేసుకోవడానికి ప్రాధాన్యతనివ్వండి. ఇది చాలా చెప్పుకోదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ద్వితీయంలో బుధుడు రవి బుధాదిత్య యోగము చాలా చాలా బాగుంది. వ్యయస్థానంలో గురువు బాగున్నారు, లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు. వారాంతానికి వెళ్ళేటప్పటికీ
శుక్రాచార్యుల వారు ద్వితీయంలో చాలా బాగున్నారు. తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు. బుధాదిత్య యోగం బాగుంది. బుధుడు ఉచ్చలో ఉన్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే మళ్ళీ తిరిగి అవి మీకు అనుకూలం అయ్యే దిశగా వాటి యొక్క ఫలితాలు ఉంటూ ఉంటాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలు చాలా చేస్తారు. బంధుమిత్రుల యొక్క ఆదరణ చాలా బాగుంటుంది. ఈ శుభాశుభ మిశ్రమాల నుంచి శుభమైన ఫలితాల దిశగా వారాంతం వెళ్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోయే కాలంలో కూడా ఉండబోతున్నాయి. ఇక్కడ గురువు గారి యొక్క స్థితి రాశిలోకి రాబోతోంది మరి ఒక్క నెల రోజుల కాలంలోనే. సెప్టెంబర్ 20 వరకు మనం చెప్పుకుంటున్నాము. అక్టోబర్ 19న గురువు గారి యొక్క ఉచ్చరాశి ప్రవేశం జరుగుతోంది. ఇందుకు గాను మీకు ఇప్పటి నుంచే బీజాలు పడడం మొదలు పెడతాయి. ఇది చాలా అద్భుతమైన స్థితిగా తెలియచెప్తూ కొద్ది కాలం ఓర్పు కలిగి ఉండండి. చాలా మీకు అనుకూలమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థితి ఏర్పడబోతోంది. హోదా పెరగబోతోంది. పేరు ప్రతిష్టలు పెరగబోతున్నాయి. ధనం పెరగబోతోంది. ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే దిశగా ఉండబోతోంది. అందుకు గాను బీజాలు ఇప్పుడు పడబోతున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. కుటుంబ రీత్యా బాగుంది, జాగ్రత్తలు అవసరం. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా చాలా చాలా బాగుంది. ఇందులో కూడా కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి, శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత. అలాగే కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా, పెట్టుబడులు పెట్టడం రీత్యా ఏదైనా సరే ఆలోచించి చెయ్యండి. రాబోయే కాలం అంతా కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా లాభిస్తుంది. రాశిలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క ఉచ్చ గమనము మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. శుభాశుభ మిశ్రమాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. మరింత మేలు కలుగుతుంది. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.